వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మీ కలలు నెరవేర్చడమే నా లక్ష్యం. నరేంద్ర మోదీ. షర్మిలకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్. బారాస ప్రభుత్వ హయాంలో 1200 కోట్లు పక్కదారి. మంత్రి సీతక్క. తెదేపా కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ. ఏపీ సీఎం జగన్ కు ఇంటా బయట అందరూ శత్రువులే. సిపిఐ నేత నారాయణ. మదురైలో ఘనంగా తెప్పతి రోజు ఉత్సవం. యువత కలలను నెరవేర్చడమే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కుటుంబ పాలన, బంధుప్రీతి ప్రాధాన్యంగా కొన్ని పార్టీలు రాజకీయాల్లో యువత ఎదుగులను అడ్డుకున్నాయన్నారు. ఓటు హక్కుతో మీరంతా కుటుంబ పార్టీలను ఓడించాలి. 10 ఏళ్లకు ముందు భవిష్యత్తును అప్పటి ప్రభుత్వాలు అంధకారంలోకి నెట్టేశాయి. డిజిటల్ ఇండియా, స్టార్టప్ నినాదంతో మేం అవకాశాలు కల్పించాం. మీ కలలను నెరవేర్చడమే నా లక్ష్యం. ఇందుకు మోదీ గ్యారంటీ అని మోదీ తెలిపారు. सरकार के प्रयासों से आज पश्चिमी उत्तर प्रदेश रोजगार देने वाले प्रमुख सेंटर में से एक बन रहा है। केंद्र सरकार देश में 4 नए औद्योगिक स्मार्ट शहर बनाने की तैयारी में है। ऐसे नए शहर जो दुनिया के श्रेष्ठ मैन्युफैक्चरिंग और निवेश स्थलों को टक्कर दे सके, इसमें से एक औद्योगिक स्मार्ट शहर पश्चिमी उत्तर प्रदेश के ग्रेटर नोएडा में बना है। और आज मुझे इस महत्वपूर्ण टाउनशिप का उद्घाटन करने का सौभाग्य मिला है। यहां हर वो बुनियादी सुविधा। ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. షర్మిల మాట్లాడే పొందనలేని మాటలకు సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. వైఎస్ఆర్ బిడ్డగా, జగన్ సోదరిగానే షర్మిల అందరికీ తెలుసని, ఆమెకు అంతకు మించిన ప్రత్యేకత ఏమి ఉందని ప్రశ్నించారు. ఫ్యామిలీపై సీఎం చెప్పినదంతా నిజమేనని, జగన్ తండ్రి వైఎస్ఆర్ అని చెప్పే స్థాయికి ఆయన ఎదిగారని వెల్లడించారు. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు, వెనకవేశారు. ఆయన మరింత పదునెక్కించారు, మెరుగుపరిచారు, వాటిని వ్యవస్థీకృతం చేశారు. ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, ప్రజలకు చెప్తున్నాం. ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. షర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు 2.5 ఏళ్లు పార్టీ అక్కడ, నాకు తెలిసి 2.5 ఏళ్లు తెలంగాణలో పెట్టినట్టున్నారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే, ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలా మంది అడిగారు, మీ కామెంట్ ఏంది, మీది ఇది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా వీ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాం. ఆమె ఏమైనా మంచి ఇదైతే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాం. సరే, వాట్ ఎవర్ రీజన్స్, అది జర్నీ అయింది, సడన్ గా కట్ అయింది. ఈ రోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో,
నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో TV5 కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణలో గమనించండి, ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు. ఆఖరున కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమెను వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం సెకండ్ రంగ్ థర్డ్ రంగ్ లీడర్స్ అయినా ఆమెంతటా ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు. రిజల్ట్ వచ్చినాక అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమె ఇంత కష్టపడింది, తను ఎంతో కొంత డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు. వాళ్ళేమని రాశారా? అసలు తెలంగాణలో ఇర్రెలవెంట్ ఎందుకయింది? ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ పడినట్టున్నాయి. ఆఖరికి ఇంక్లూడింగ్ ఆ కాంగ్రెస్ తిట్టారు. లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇదే. సర్పంచులకు చెల్లించాల్సిన 16 నెలల బిల్లులను 1200 కోట్లను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఎప్పటికప్పుడు సర్పంచుల బిల్లులు చెల్లిస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉండేది కాదన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామిని సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. దాదాపుగా 16 నెలల నుంచి మొత్తం దాదాపుగా 1200 కోట్ల పైగా గత ప్రభుత్వం బిల్లులన్నీ సైడ్ ట్రాక్ పట్టించింది, వాడుకున్నది వేరే దిక్కు వాడుతున్నది. ఇప్పుడు మేము వచ్చినాము, జీతాలు ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు వాస్తవానికి. అవన్నింటిని కూడా సరి చేసుకుంటూ కనీసం 5వ తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము ఇప్పుడు కార్యక్రమం. మీరు ఇది ఇస్తాన్నారు, చేయలేదు అంటారు. మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కానీ అంటే ప్రభుత్వం యొక్క డబ్బును కానీ మా సొంత ప్రయోజనాలకు, మాకు ఇష్టానికి, మా నచ్చిన అంటే కట్టడాల కోసం మేము ఎక్కడ కూడా వాడలేదు. మీరు చూస్తున్నారు, ప్రతి రూపాయి కూడా ప్రజా సంక్షేమం కోసమే వాడుతున్నాం. ఖచ్చితంగా దశల వారీగానైనా వాళ్ళ కష్టాలు తీర్చాలని మేము ఆలోచనలో ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా రివ్యూలలో కూడా చేస్తున్నాము. సర్పంచులకు రావాల్సినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇస్తున్నాం. కానీ ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము రాగానే గొంతు విప్పుతాం. ఇదే గొంతు మేము అసెంబ్లీలో విప్పితే సర్పంచులకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదని అన్నారు, మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము అడుగుతాం. ఆ డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు స్టేట్ ఫైనాన్స్ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోవు వాస్తవానికి. కాబట్టి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు సాల్వ్ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో 2500 ఉమెన్కి కానీ కరెంట్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఒక్క గ్యారంటీని మేము స్టార్ట్ చేస్తే గోల్ పెడుతున్నారు. మీరు చూస్తున్నారు, ఆడోళ్ళు అనుకుంటారు బస్సులల్లో, అలా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది అట్లా కొట్లాటలు పెట్టడంలో కూడా కొంతమంది వాళ్ళ టీములను పంపించి, అంటే ఆడవాళ్ళ మీద గత ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉందో మీకు తెలుసు. ఇవాళ ఇక్కడి నుంచి హైదరాబాద్కు ఆటో పోతుందా? మరి అట్లాంటివి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మా అక్కలు చెల్లెళ్ళు అర్థం చేసుకోవాలి. వైకాపా ప్రభుత్వానికి ప్రజాస్వామ్య సూత్రాలు లేవని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. పైకి సెక్యులర్ పార్టీ అంటూనే భాజపాకు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు ఇంటా బయట అందరూ శత్రువులేనన్నారు. జగన్ పాలన చివరి దశలో ఉందని విమర్శించారు. అధికారపూర్వకంగా తీర్మానం చేశారు బీజేపీ గవర్నమెంట్. అంటే ఒక రిలీజియస్ ఫంక్షన్ని రాజకీయ పరం చేసి, ప్రభుత్వ పరంగా చేసి, ప్రభుత్వం క్యాబినెట్ నుంచి ఒక తీర్మానం చేసే పరిస్థితి వచ్చిందంటే అసలు రాజ్యాంగం ఉందా లేదని. అయోధ్యలో రామాలయం నిర్మించడం ప్రారంభించడం మాకేం వ్యతిరేకం కాదు. కానీ ఎన్నికైన ప్రధానమంత్రి, ఎన్నికైన ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి దానికి మొత్తానికి ఒక ఈవెంట్ సెలబ్రేషన్ లాగా మార్చేశారు. ఓట్లే కావాలి, దేశం ఏమైనా అనుకుంటున్నారు. ఇది ఈ విధంగా సాగలో మొదలుపెట్టి దేశం ఒకటిగా ఉంటుందా? ఈశాన్య రాష్ట్రాలు ఏమవుతాయి? పంజాబ్ ఏమవుతుంది? జమ్మూ కాశ్మీర్ ఏమవుతుంది? చివరికి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటే ఫీలింగ్ రాదా? ఈ దేశం ఒకటిగా ఉంటుందా? ఎల్కే అద్వానీ ఫాదర్ ఆఫ్ ది ఇష్యూ. కానీ ఎల్కే అద్వానీ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన లోపలికి రావద్దని దండం పెట్టేశారు. అందుకే ఎల్కే అద్వానీ కట్ చేశాడు,
బయట ఇతర రాజకీయ పార్టీలు కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. అందుకే కనుక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ ప్రారంభించబడింది కేంద్ర ప్రభుత్వం. అదే స్థాయిలోనే సమస్య వస్తూ ఉంది. ఇంకొక అవమానం ఏంటంటే దేశాధ్యక్షురాలు ముర్ము ప్రథమ పౌరులు అట్లాంటి వారిని పార్లమెంటు ఓపెనింగ్కే అని లేదు. పోనీ అయోధ్యకు అందరినీ పిలిచారు కదా, మరి ఆమె ఎందుకు వెళ్ళకపోయారు? ఏదైనా స్త్రీలకు ఇచ్చే గౌరవం, ఏదైనా ఆదివాసీ ఇచ్చే గౌరవం, ఇవి చాలా దుర్మార్గమైన ఒక నేరపూరిత సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు ఉపయోగపడే నేరపూరిత వ్యక్తిగా అమిత్ షా, మోడీ మారిపోయారు. అందుకని ఈ దేశాన్ని సెక్యులర్ వ్యవస్థ కాపాడుకోవాలంటే ఇండియా కూటమి బలపడాలని కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఇండియా కూటమి ఏర్పడుతుంది. కానీ దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇంకా విశాలంగా ఆలోచించాల్సింది. కొంతమంది మోడీ బ్లాక్మెయిల్ వల్ల కొంతమంది బెదిరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక విశాల దృక్పథం లోపించిన వల్ల కూడా కొంతమంది బయటకు పోతున్నారు. ఇది ప్రమాదం. రేపు కాంగ్రెస్ పార్టీ మరింత విశాల దృక్పథంతో ఉండి అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంది చెప్పేసి నేను పార్టీ అభిప్రాయపడతాను. సెక్యులరిస్ట్ అని చెప్పుకునేవాళ్ళు పైకి చెప్పుకుంటూ లోపల బీజేపీకి ఊడిగం చేస్తూ ఉన్నారు. అట్లా ఊడిగం చేయడానికి నష్టం వస్తుంది. ఒకవైపు తెలుగు రాష్ట్రాలు రెండింటికి శత్రువు ఎవరైనా ఉంటే బీజేపీనే. తెలుగు ప్రజానీకాన్ని రిప్రజెంట్ చేసేటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ తెలుగు ప్రజల పక్కన నిలబడకుండా. తమిళనాడులోని మధురై మీనాక్షి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెప్ప తిరువుజు ఉత్సవాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చేశారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది జనవరిలో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేశినేని శివనాథ్, తంగిరాల సౌమ్య. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలాల్లో అడవిరావులపాడు, లింగాలపాడు, తక్కెళ్లపాడు, కొత్త బెల్లంకొండ వారిపాలెం, చెరువు కొమ్ముపాలెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మీయ సమావేశంలో మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి పాల్గొన్న కేశినేని ఫౌండేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్. ఈ ఆత్మీయ సమావేశంలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది. 65 ఓట్లు వచ్చింది. ఈసారి భారీ మెజార్టీ రావాలి, 400 నుంచి 500 ఓట్లు. ఎందుకంటే మనతో జనసేన కూడా కలుస్తుంది. జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు ఉంచబోతున్నారు. మనం అందరం కలిసికట్టుగా ఉండి మనం ఇక్కడ 400 నుంచి 500 ఓట్లు మెజార్టీ తెచ్చుకోవాలి. మనం ఇంకా 80 రోజుల సమయం ఉంది. ఈ 80 రోజులు కష్టపడాలి. మనం గొడవలు పడవద్దు. మీ కలలు నెరవేర్చడమే నా లక్ష్యం. నరేంద్ర మోదీ. షర్మిలకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్. బారాస ప్రభుత్వ హయాంలో 1200 కోట్లు పక్కదారి. మంత్రి సీతక్క. తెదేపా కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ. ఏపీ సీఎం జగన్ కు ఇంటా బయట అందరూ శత్రువులే. సిపిఐ నేత నారాయణ. మదురైలో ఘనంగా తెప్ప తిరువుజు ఉత్సవం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్.